అలా మాట్లాడకు ప్లీజ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి నా మాట విను. చెప్పేదన్నా ఒకసారి వినాలి కదా. నా మాట వినకుండా ఫోన్ ఎలా పెట్టేసిందో చూడు. సిరి, ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ వదిన. మా ఇద్దరి మధ్యలో చిన్న ఇష్యూ జరిగింది. ఏం జరిగింది అని నేను చెప్తాను అంటే నువ్వేం చెప్పక్కర్లేదులే, నాకంతా తెలుసు అనేసి ముఖం మీదనే ఫోన్ పెట్టేసింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా తను వినాలి కదా వదిన. నీకు ఇంకా అర్థం కాలేదా సిరి? నిన్ను ఆల్రెడీ వాళ్ళు అపార్థం చేసుకోవడానికి ఫిక్స్ అయ్యారు. అలాంటి వాళ్ళ దగ్గర నీ మాటల వెనకాల నీ చేతల వెనక ఉన్న అర్థాన్ని వాళ్ళకు వివరించకు. ఊరికే టైం వేస్ట్. ప్రతి కామన్ ఫ్రెండ్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర నా గురించి చెడుగా చెప్తుంది వదిన. అలాంటి వాళ్ళను నేను ఖండించకూడదా? అవసరం లేదు సిరి. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరీలో నువ్వు ఆల్రెడీ విలన్. నీ ఎక్స్ప్లెనేషన్కి అక్కడ విలువ ఉండదు. మరి అయితే నన్ను నమ్మే వాళ్ళే లేరా వదిన? ఉంటారు సిరి. నువ్వు కావాలనుకునే వాళ్ళ ఎదుట వాళ్ళు ఏం చెప్పినా నమ్మరు. నువ్వు వద్దనుకునే వాళ్ళ ఎదుట నువ్వు ఏం చెప్పినా నమ్మరు. అయితే ఇప్పుడు నేను సైలెంట్గా ఉండాలా? వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళే నిజమనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా ఉండాలా? అట్లాగే లేదు లేదు, నువ్వు మౌనంగా ఉన్నావంటే వాళ్ళు చెప్పింది నిజమని కాదు. అలాంటి వాళ్లకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనవసరం అంటున్నా. ప్రశాంతంగా ఉండు. నిజం ఎప్పుడైనా బయటికి వస్తుంది. అప్పుడు వాళ్ళే తెలుసుకొని వాళ్ళ గురించి వాళ్ళే సిగ్గుపడతారు. అంతేలే వదిన, నేనెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? మీకు కూడా ఒక చిన్న మాట అండి. మీ గురించి అపార్థం చేసుకొని ఎదుటి వాళ్ళ మాటలు విన్న వాళ్ళ గురించి మీరు అస్సలు ఆలోచించకండి. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మీ మనశ్శాంతి, మీ ప్రశాంతనే ముఖ్యం. కాలం ఎప్పటికైనా కూడా నిజాన్ని నిరూపిస్తుంది. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను